కనకదాసుల వారు తాను ఎదుర్కొన్నటువంటి సమాజంలో తాను అనుభవించినటువంటి కష్టాలు, నష్టాలు, అస్పృశ్యత, అంటరానితనం ఏదైతే ఉందో, వివక్ష ఏదైతే ఉందో ఆయన స్వయంగా అనుభవించి ఆ అనుభవాన్ని ఆయన రంగరించి కీర్తనలు రాస్తాడన్నమాట. ఏమిటి అస్పృశ్యత? ఆయన కాలంలో సమాజంలో అస్పృశ్యత ఎలా ఉండేది ఒక్కసారి మనం చూద్దాం. ಭಾರತೀಯ ಹಿಂದೂ సమాజము బహు అనిష్ట పద్ధతిಗಳಿಂದ కూడిదే. భారతీయ హిందూ సమాజం అనేది చాలా అనిష్టమైనటువంటి, కనిష్టమైనటువంటి, నీచమైనటువంటి పద్ధతులతో కూడినటువంటి సమాజము భారతీయ సమాజము. అవి అస్పృశ్యత అనేది అందులో ఒకటి అని అంటాడు. ఎన్నో ఉన్నాయి భారతదేశంలో అనిష్టాలు, మూఢనమ్మకాలు, మాటా మంత్రాలు, బలి ఇవ్వడం, యజ్ఞయాగాలు, ఇవన్నీ వీటిలో ప్రముఖమైనది అస్పృశ్యత. ఈ అస్పృశ్యత అనేది చాలా మహాకళంకం భారతదేశానికి. అందుకని ఆ కీర్తనలో చాలా బాధపడతాడు అస్పృశ్యత గురించి, ఎత్తిపొడుస్తాడు. ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇలాంటిది అస్పృశ్యత. అక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే వైట్స్ బ్లాక్స్ ఉండొచ్చు. జాతి పద్ధతి అనేది లేదు, అంటే కులం లేదు. వేరే దేశాల్లో వేరే సమస్య. బానిస బతుకులు ఉన్నాయి అక్కడ. అంటే ఎవరైతే కొంతమందిని బానిసగా తీసుకొని వాళ్ళతో పని చేయించుకునేది. కానీ కులం ఆధారంగా ఒకే ప్రాంతంలో జీవిస్తూ ఒకే సమాజంలో ఉంటూ కులం ఆధారంగా మనుషుల్ని దూరం పెట్టే ఆచారం అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఒక భారతదేశంలోనే ఉంటుంది. అందుకే అంబేద్కర్ అంటాడు, భారతీయులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు కులం కూడా వెళ్తుంది అంటాడు ఆయన. ఇక భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం కుల వ్యవస్థ అంటాడు ఆయన. ఈ కుల వ్యవస్థ వల్ల ఏమవుతుందంటే అణగారిన వర్గాలకి చదువుకు దూరం చేసినారు. అంటే వాళ్ళు బడికి దూరం చేసినారు, గుడికి దూరం చేసినారు. ఆధ్యాత్మికంగా వాళ్ళని నీచంగా చూసినారు, సామాజికంగా తక్కువ స్థాయిలో చూసినారు, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో వాళ్ళని తక్కువగా చూడడం వల్ల కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి బహుజనులు సమాజానికి దూరంగా ఉండడం వల్ల, చదువుకి దూరంగా ఉండడం వల్ల, అవిద్య అజ్ఞానంతో ఉండడం వల్ల వాళ్ళు భారతదేశ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర వహించినప్పటికీ వాళ్ళకి సరైన గుర్తింపు లేదు. వాళ్ళు కడుపు కోసం, వాళ్ళు భోజనం కోసం పనిచేశారు. ఆస్తుల్లో అంతస్తుల కోసం పనిచేయరు. మిగతా సమాజాన్ని పెంచి పోషించారు. కానీ వాళ్ళని అణగు తొక్కుతూ వచ్చారు అగ్రవర్ణాలు. అందుకనే భారతదేశం అభివృద్ధి చెందలే. ఎందుకు భారతదేశం విదేశాలు వచ్చినప్పుడు ప్రతిసారి ఓడిపోతా ఉన్నారు రాజు అంటే, కేవలం రాజులు మాత్రమే పోరాటం చేసినారు. వేరే దేశం వాళ్ళు మన దేశం పైన దండయాత్ర చేసినప్పుడు సామాన్యులు ఎవరు రియాక్ట్ కాలేదు, సామాన్యులు ఎవరు యుద్ధాల్లో పాల్గొనలే. ఎందుకు? అప్పుడున్నటువంటి ఆ వ్యవస్థ. వీడే ఇంత కష్టపెడుతున్నాడు, వీడికంటే వాడే బెటర్లే, ఈ రాజే ఇలా చేస్తున్నాడు, ఈ రాజు సమాజంలో కులాన్ని ప్రోత్సహిస్తున్నాడు. అక్కడ కులం లేకుండా చేయడం లేదు కదా. వానికి ఎవరు ఢిల్లీలో రాజైనా, ఎవరు హైదరాబాద్లో రాజైనా, చెన్నైలో రాజైనా వాడు పట్టించుకోలే. ప్రాంతీయ సమాజంలో ఎవడు రాజులు అనే వాళ్ళని పట్టించుకోలే సామాన్యుడు. వాడిని ప్రాంతంలో, వాని గ్రామంలో ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ వాడిని ఆలోచించనీయలేదు, వాళ్ళని ఆలోచించనీయలేదు. ఏది నా కర్మ అనుకొని వాడు అక్కడే ఉండిపోయాడు. వాడికి దేశభక్తి కానీ లేకుంటే సామాజిక ఇది చైతన్యం కానీ రాలేదు. వాడు అక్కడే కొట్టుమిట్టాడుతున్నాడు. అందువల్లనే భారతదేశం ఎక్కువ మంది విదేశీ దండయాత్రలకి గురైంది. ఈ అస్పృశ్యత వల్ల సమాజము అభివృద్ధి చెందలేకపోయింది. అస్పృశ్యత అనేది భారతదేశంలో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి ఒక అంటురోగం అంటాడు. అంటే తనతో పాటు నివసిస్తున్నటువంటి మనుషుల్ని, తనతో పాటు ఉన్నటువంటి మనుషుల్ని, తనకు ఆహారాన్ని, తన అవసరాలను తీరుస్తున్న మనుషుల్ని దూరం పెట్టడం అనేది చాలా రాతి ఘోరం అని అంటాడు కనకదాసుల వారు.
అంటే సకల చరాచర జగత్తులో దైవాన్ని చూస్తారు. హిందూ ధర్మంలో సకల చరాచర జగత్తులో ఆత్మ ఉంది అంటారు. ప్రాణం ఉన్న దాంట్లోనే కాదు, ప్రాణం లేని వస్తువుల్లో కూడా ఆత్మ ఉంది. ఆత్మవత్ సర్వభూతాని, ఆత్మవత్తు సర్వభూతాని అని చెప్పేటువంటి వేదాంతులు హిందూ ధర్మంలో, కానీ సాటి మనుషుల్ని దూరంగా పెడతారు. ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది. వేదాంతం అయితే ఆత్మవత్తు సర్వభూతాని అని చెప్తారు. ఈ చరాచర జగత్తంతా దైవ సృష్టి అని చెప్తారు. కానీ కులం ఆధారంగా దూరం పెడతారు. అంటే దైవమే సృష్టించినాడు ఆ కులాన్ని. ఇక్కడ ఇది పాయింట్. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క మూలము హిందూ మతంలోనే అది ఉంది మూలం. చాలామంది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కులం వచ్చింది అని ఇటీవల కాలంలో కుహన మేధావులు చెప్తున్నారు. కానీ కులం అనేది చాలా వేల సంవత్సరాల క్రితమే ఉంది కదా. రామాయణంలో కులం ఉంది, మహాభారతంలో కులం ఉంది. మనం వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తుంది మనకి కులం. సాక్షాత్తు శూద్రుడైనటువంటి శంభుగుణ్ణి శ్రీరామచంద్రుడు చంపేస్తాడు కదా. ఎందుకంటే అతను ఒక శూద్రుడై ఉండి తపస్సు చేస్తుంటాడు. తపస్సు చేయడం ఎవరి బాధ్యత, ఎవరి డ్యూటీ? బ్రాహ్మణుల యొక్క బాధ్యత, బ్రాహ్మణుల యొక్క డ్యూటీ కదా. బ్రాహ్మణులు చేయవలసినటువంటి తపస్సుని ఒక శూద్రుడు చేసినాడని చెప్పి ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోతే ఆ తండ్రి ఆ పిల్లవాడిని తీసుకొని రాముని ఆస్థానానికి వెళ్ళి, నా కొడుకు ఇలా చనిపోయాడు, కారణం మీరు ఆలోచించేయండి, ఎక్కడో తప్పు జరుగుతుంది మీ రాజ్యంలో అని అంటే ఏం జరిగిందంటే ధర్మం 4 పాదాలపైన నడవడం లేదు అంటాడు. అంటే మీ ధర్మం 4 పాదాలపైన నడవడం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 ఎవరి పనులు వాళ్ళు చేయడమే ధర్మం 4 పాదాలపైన నడవడం అన్నమాట. ఈ దీంట్లో ఏ ఒక్కరూ సరిగా చేయకపోయినా అధర్మం అని అర్థం. ఈ రకంగా ధర్మము లేకుండా పోయింది నీ రాజ్యంలో ఉన్నప్పుడు ఒక శూద్రుడు ఎడ తపస్సు చేస్తున్నాడంటే వెంటనే ఆయన వెతికి వెళ్ళి ఆ సంపూర్ణని చంపుతాడు. ఇది కులం. మహాభారతం కూడా కులం ఉంది కదా. జాతి జాతి అని ఎందుకు అంటున్నామని దుర్యోధనుడు అంటాడు కదా, ఎప్పుడో కులహీనమైపోయింది అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి కులం అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కాదు, రామాయణ కాలం నుంచి కూడా కులం ఉంది. ఈ రకంగా ఈ అస్పృశ్యత కులం వల్ల భారతదేశం వెనుకబాటుదనానికి, అనైక్యతకి, అలజడులకి కారణం ప్రధానంగా కులము. ఈ కులం యొక్క ప్రభావము కనకదాసుపై చాలా బాగా పడుతుంది. ఆయన చాలా బాధపడతాడు కూడా. ಶತಶತಮಾನಗಳಿಂದ ಸಾಗಿ ಬಂದ ಇಂಥ ಸಾಮಾಜಿಕ ವ್ಯವಸ್ಥೆ ಭಾರತದಲ್ಲಿ ಇಂದಿಗೂ ಜೀವಂತವಾಗಿದೆ. వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ సామాజిక వ్యవస్థ ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. అస్పృశ్యత ఉగమం ఏగాయితముదు. ఎలా వచ్చింది అస్పృశ్యత? ఎక్కడి నుంచి వచ్చింది? సామాజిక వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సమాజ సోషాలజిస్టులు కూడా చెప్తారు. మతం ఆధారంగా ఈ కులం వచ్చింది అని చెప్తారు. ఒకప్పుడు వృత్తులు ఉన్నాయి, సింధు నాగరికతలో వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తులు తర్వాత ఆర్యులు వచ్చిన తర్వాత, ఆర్యులు అంటే ఋగ్వేదం తర్వాత యజుర్వేదం, సామవేదం, అధర్వణం, ఈ వేదాల తర్వాత స్థిరీకరణ జరిగింది. ఒక కులం నుంచి ఇంకొక కులానికి మారకూడదు, ఎవరి పని వాళ్ళే చేయాలి. తాత వ్యవసాయం చేస్తే తండ్రి, తర్వాత కొడుకు, మనముడు అదే పని చేయాలి. చెప్పులు కుట్టే వ్యక్తి కుటుంబము తరతరాలుగా చెప్పులు కుట్టూనే ఉండాలా. సో చేసే వృత్తులు అన్నీ కూడా సమానం కాదు. అప్పుడు వృత్తులు బట్టి వాళ్ళ హోదా పెరిగింది. పూజ చేసే బ్రాహ్మణి గొప్పోడైపోతాడు.
కింది వాళ్ళని, అంటే ఎక్కడైతే ఈ ఆర్యులు వచ్చి కొన్ని రకాలుగా సాంస్కృతికంగా ఆధిపత్యం చలాయిస్తారన్నమాట. మా మతం గొప్పది, మా దేవుళ్ళే గొప్పవాళ్ళు, మా ఆచారాలు వ్యవహారాలు గొప్పవి అని చెప్పేసి వాళ్ళు ఒక సాంస్కృతికంగా ఉత్తమ స్థాయిలో మేము ఉన్నాము అనేటువంటి ఒక ఆలోచన విధానం ఆ రోజుల్లో ఉండేది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో అతి తక్కువ వాళ్ళు శూద్రులు, మిగతా వాళ్ళందరూ కూడా సమాజంలో పై స్థాయిలో ఉండేవాళ్ళు. అంటే శూద్రుల కంటే పైన వైశ్యులు, వాళ్ళకంటే పైన క్షత్రువులు, వాళ్ళకంటే పైన బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కాకుండా ఇంకొక వర్ణం ఉంది, ఇదే పంచమ వర్ణం, వాళ్ళే దళితులు. వాళ్ళు ఇంకా చాలా ఘోరమైనటువంటి జీవితాల్ని జీవించేవాళ్ళు ఆ కాలంలో. ఇది అస్పృశ్యత అనేది అనువంశికంగా వచ్చేది. ఒక కులం, వాళ్ళ వృత్తులు అలాగే అనువంశికంగానే వచ్చేవాళ్ళు. చనిపోయినటువంటి పశువుల్ని చర్మాన్ని వలిసి వాటిని బాగా ఆ అంటువ్యాధులు లేకుండా కళేబరాల్ని తీసుకుని వెళ్ళి పూడ్చేవాళ్ళు. ఆ రోజు చర్మాన్ని ఒలిచేవాళ్ళు, ఆ చర్మంతో చెప్పులు కుట్టేవాళ్ళు. అది ఒక సాంకేతికత. ఈ సాంకేతికత అగ్రవర్ణాల్లో లేదు, శూద్రుల్లో ఉంది, అస్పృశ్యంలో ఉంది, దళితుల్లో ఉంది ఆ సాంకేతికత. చర్మం వలచడం కూడా చాలా టెక్నిక్ కావాలి, దానికి ఒక సాంకేతిక కావాలి, దానికి తెలివి కావాలి, స్కిల్ కావాలి. మిగతా వాళ్ళలో అది లేదు. మిగతా వాళ్ళకి ఏదో యుద్ధం చేయడం అది ఒక రకమైన టెక్నిక్ అనుకోండి, తర్వాత కొంతమంది పూజలు చేయడం. కానీ సమాజానికి సేవ చేసేవాళ్ళు ఎవరంటే శూద్రులు, దళితులు. ప్లస్ పంటలు పండించేవాళ్ళు శూద్రులు, దళితులే కదా. ఆ పంటలు వాళ్ళు ముట్టుకొని కళ్ళతో తొక్కి వాళ్ళు దాన్ని తీసి అన్ని చేస్తే మిగతా కులాలు తినేవాళ్ళు. ఈ రకంగా వాళ్ళు చేసే పనిని నీచంగా చూసేవాళ్ళు. అందుకనే శారీరక కష్టం చేసేవాళ్ళే గొప్పవాళ్ళని చెప్తారు. విశ్వగురు అనేటువంటి బిరుదు కలిగినటువంటి బసవಣ್ణ ఏం చెప్తాడైనా, కాయకమే కైలాసము అంటాడు ఆయన. కాయకమే కైలాస అంటాడు బసవేశ్వరుడు. అంటే కాయకం చేసేటువంటి, కాయ కష్టం చేసేటువంటి వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యాన్ని, గౌరవాన్ని కలిగించినటువంటి వ్యక్తి బసవేశ్వరుడు. ఆయన 12వ శతాబ్దంలో, 15, 16వ శతాబ్దంలో మన కనకదాసుల వారు. కాబట్టి ఈ సామాన్యులకి కూడా అస్పృశ్యత అనుభవించే వాళ్ళకి యొక్క గౌరవాన్ని తెచ్చి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తులు బసవేశ్వరుడు కానీ కనకదాసుల వారి కర్ణాటకలో. మిగతా రాజ్యాల్లో అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా అప్పుడు కొంతమంది రిఫార్మర్స్ వచ్చారు. కర్ణాటకలో కాకుండా పక్కన మహారాష్ట్రలో అంబేద్కర్ గారు, అంతకుముందు ఉన్నటువంటి పూలే గారు, అంతకుముందు శివాజీ మహారాజ్, కొంతమంది భక్తులు, అంటే భక్తి రంగంలో ఉన్నటువంటి జ్ఞానదేవ్, తుకారాం లాంటి వాళ్ళు, కేరళలో నారాయణ గురు, తమిళనాడులో పెరియర్ రామస్వామి. ఈ రకంగా చాలామంది అణగారి వర్గాలు, శూద్రులు, అస్పృశ్యులు, వీళ్ళ కోసం పాటుపడిన వ్యక్తులు వాళ్ళు. ఈ రకంగా అస్పృశ్యత దాని గురించి చాలా కీర్తనలు ఆయన ఖండిస్తారు కులాన్ని. అంటే ఒక భక్తి మార్గంలో వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి ఆ దుర్వ్యవస్థల్ని ఆయన ఖండిస్తారు అన్నమాట. పంచమరు ಅಥವಾ బహిష్కృతరెందు కలగగా ಅಸ್ಪೃಶ್ಯರು ಶೂದ್ರವರ್ಣದಿಂದ ಹೊರಗೆ. ಈ ಅಸ್ಪೃಶ್ಯತ ಜನಾಂಗವನ್ನು ಆಧುನಿಕ ಸಮಾಜ ಸಂದರ್ಭದಲ್ಲಿ దళితులు అంటారు. ఈ 5వ వర్ణమే దళితులు అని చెప్తారు. ఈ దళిత అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే దళ. ఈ దళ అనేటువంటి పదం నుంచి దళిత అనే పదం వస్తుందంట. దీనికే బరెస్ట్, స్ప్లిట్ ఓపెన్డ్, అన్ఫోల్డెడ్, బ్లౌన్ అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి దళిత అనేటువంటి పదాలు. కన్నడ సాహిత్యంలో ఒక నిఘంటు దాంట్లో నా దళిత అనే పదానికి వెనుకబడిన వర్గము అని చెప్పి, లేకుంటే దమనానికి
గురైన వాళ్ళు, అస్పృశ్యతకి గురైన వాళ్ళు, వాళ్ళు తొక్కివేయబడిన వాళ్ళు, శోషిత వర్గాలు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారు అని దళిత అనే పదానికి అర్థం ఉంది. దీన్ని హిందుళిత జన అని అంబేద్కర్ కూడా చెప్పడం జరిగింది. డిప్రెస్డ్ క్యాస్ట్ అనేటువంటి పుస్తకంలో ఆయన వీళ్ళు వెనుకబడిన వర్గాలని చెప్పి డాక్టర్ అంబేద్కర్ కూడా తన గ్రంథాల్లో రాసినారు. అసలు దళితులు ఎవరు, యారిగే దళితులు ఎన్నవి అనేటువంటి చింతనల్ని హలవారు వివాదాలు ఉన్నాయి. అసలు దళితులు ఎవరు అని దీనిపైన కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. అంటే ఎవరైతే కులం ఆధారంగా అస్పృశ్యులుగా ఉన్నారో వాళ్ళే దళితులు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అస్పృశ్యతకు గురైన వాళ్ళు ముఖ్యంగా అంటే శూద్రులు కూడా అస్పృశ్యులే, కానీ శూద్రుల కంటే కూడా ఇంకా అణగారిన వర్గాలు, వాళ్ళ నీడ పడితేనే దూరంగా పారిపోయేవాళ్ళు. వాడు బజార్లో వాడు నడుచుకుంటూ వెళితే వాడు కసు కొట్టుకుంటూ వెళ్ళాలి, వాడు తొక్కినటువంటి ఆ ప్రదేశాన్ని కూడా వాడు క్లీన్ చేస్తూ వెళ్ళాలి. దళితులు అనేటువంటి ఒక అనాగరికమైనటువంటి ఆచారం భారతదేశంలో ఉండేది. ఈ రకంగా ఇది ప్రత్యక్షంగా మన కనకదాసుల వారు చూస్తారు. అంటే ఆయన జీవించినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ జరిగినాయి అని చూశాడు అనమాట. అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు శైక్షణికంగా వెనుకబడిన వాళ్ళు వీళ్ళంతా. అంటే సామాజికంగా వాళ్ళు సమాజంలో వాళ్ళు చిన్నవాళ్ళు, ఆర్థికంగా ఏమి లేని వాళ్ళు, కూలీనాలి చేసేవాళ్ళు, రాజకీయంగా వాళ్ళకి అసలు సంబంధమే లేదు, వాళ్ళ పాలనా వ్యవస్థలో వాళ్ళకి భాగమే లేదు, వాళ్ళకి శైక్షణికంగా అంటే విద్య లేదు, విజ్ఞానం, ఇన్ని రంగాల్లో వాళ్ళు వెనుకబడినారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అస్పృశ్యత అనేది ప్రతిలోమ వివాహాలు ఉండేవి. ప్రతిలోమ వివాహాలు అంటే బ్రాహ్మణులు శూద్రుల్ని కానీ, శూద్రులు బ్రాహ్మణులు కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఒకప్పుడు అవి జరిగాయి, కానీ రాను కేవలం అంతర్కుల వివాహాలు, వాళ్ళ కులంలో వాళ్ళే చేసుకునేవాళ్ళు, వేరే కులంలో వివాహం చేసుకునేవాడు కాదు. అలా చేసుకున్నా కూడా అవి అనులోమ విలోమ వివాహాలు అని చెప్పేవాడు. అంటే అగ్రవర్ణాల వాళ్ళు శూద్ర స్త్రీని పెళ్లి చేసుకుంటే అది ఓ రకంగా ఉండేది. కానీ శూద్ర కులానికి చెందిన వ్యక్తులు అగ్రవర్ణ స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళని శిక్షించేవాళ్ళు కూడా, వాళ్ళకి గుర్తింపు ఉండేది కాదు. సో ఈ రకంగా వాళ్ళకు చెప్పారు. చండాల, ఈ యజుర్వేదంలో చండాల అనేటువంటి పదాన్ని వాడినారు. యజుర్వేదంలో చాందోగ్య ఉపనిషత్తులో కూడా ఈ చండాల సంతతి, అంటే చండాలు అంటే ఆ వేటకి వెళ్ళేటప్పుడు వాడు కుక్కలు పట్టుకొని అలా వెళ్తూ ఉంటాడంట, వీళ్ళని చండాలంటారు. పందులు కుక్కలు అలా పెంచుకుంటూ ఉండేవాడు చండాలు, పందులు కుక్కలు పెంచేవాడు అన్నమాట. ఇలా మన వాళ్ళు ఈ చండాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కనకదాసుల వారు వీటిని ప్రత్యక్షంగా చూశాడు. భారతదేశంలో బయట నుంచి వచ్చినటువంటి ఆర్యులు చేసినటువంటి ఈ దమన నీతి, ఈ క్రూరం, ఇవన్నీ కూడా స్థానికులైనటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో మూల నివాసులే శూద్రులుగాను దళితులుగాను స్థిరపడినారు. వాళ్ళు యుద్ధంలో చేయడము, వీళ్ళని ఓడించడం. దాని తర్వాత ఏమైందంటే వాళ్ళ సంస్కృతి గొప్పదైంది. ఎవరైతే గెలిచినారో వాళ్ళ సంస్కృతి గొప్పదైంది. ఇక్కడ ఉన్నటువంటి మూల నివాసుల్ని దళితులుగాను అస్పృశ్యతులుగాను చేసినారు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు కావలి కాసేవాళ్ళుగా అయిపోయినారు. ఇక్కడ లోకల్గా ఉండి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు బానిసలు అయిపోయినారంట. వీళ్ళు బహుపాలు 99% అస్పృశ్యులంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి మూల నివాసులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎవరు చెప్తున్నారు? సోషాలజిస్టులు చెప్తున్నారు. సమాజ శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులు, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దళితులు మూల నివాసులు అని వీళ్ళ పరిశోధనల వల్ల తేలింది అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది.
అంటే ఈ ముట్టు అంటూ అనేది అంటే దూరం పెట్టడమే అస్పృశ్యత అని. వాళ్ళని ముట్టకుండా వాళ్ళని దూరంగా పెట్టడమే అస్పృశ్యతకి కారణం అంటారు. శూద్రులు మూల పురుషుని పాదದಿಂದ జనిಸಿದರೆಂದು. ఈ శూద్రులు ఎక్కడ పుట్టినారంటే బ్రహ్మ యొక్క పాదాల నుంచి జన్మించిన వాళ్ళు చాతుర్వర్ణ వ్యవస్థలు.